హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ బ్లాగ్ వచ్చి మంగళవారం అండి. నా మార్నింగ్, ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. పొద్దున్నే లేచి ఇంట్లో బయట క్లీన్ చేసుకొని గుమ్మంలో ఒక చిన్న ముగ్గైతే పెట్టుకున్నాను. తరువాత అయితే ఫ్రెష్ అప్ అయ్యి దేవుడి సామాన్లు క్లీన్ చేసుకొని దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసుకొని దేవుడి పూజ అయితే మొదలు పెట్టుకున్నాను. ఇవాళ అయితే హనుమాన్ జయంతి కదండి. అందుకే ఆ రాముల వారి దగ్గర దీపం అయితే పెట్టుకొని మంచిగా పూజ చేసుకున్నాను. పూజ అయ్యాక టీ పెట్టుకొని తాగాను. టీ తాగపోతే ఆ రోజంతా తలనొప్పిగా ఉంటుంది. ఏంటో ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. ఇవాళ అయితే మా ఇంట్లో దప్పలం పులుసు, బంగాళదుంప ఫ్రై అయితే చేశాను. ఇలా ఎండాకాలం సింపుల్గా చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. మా అమ్మగారైతే ఎక్కువగా ఎండాకాలం ఇవే చేసేవారు. తినడానికి చాలా బాగుంటుందండి. ఈరోజు నేను చేసిన దప్పలం పులుసు అచ్చం మా అమ్మగారిలా వచ్చింది. పిల్లలైతే ఇష్టంగా తిన్నారు. మీరు కూడా మీ పిల్లలకి కూడా ఇలా చేసి పెట్టండి. అస్తమానం పప్పుచారులే కాదు, ఇలా చేసి పెట్టండి. ఎంతో ఇష్టంగా తింటారు. వీడియోలో చూశారు కదండి ఎలా పెట్టానో. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో నాకు చెప్పండి. దప్పడంలోకి సైడ్ డిష్ కింద బంగాళదుంప ఫ్రై కూడా చేసుకోండి. ఆ రెండు కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఈవినింగ్ అయితే ఇలా పనులు చేసుకున్నాను. పొద్దున్నే పప్పును నానబెట్టుకొని టిఫిన్కి పిండి లేదని పప్పులు ఈవినింగ్ కడిగి రుబ్బుకొని ఇడ్లీ పిండి దోశల పిండికి రెడీ చేసుకున్నాను. ఇవి ఆడుకుంటే 3-4 రోజులకి సరిపోతాయి. పొద్దున్నే టిఫిన్కి ఇబ్బంది ఉండదు. పిండి ఆడుకున్న తర్వాత మొక్కలకైతే వాటర్ పోసుకున్నాను. ఏ వాటర్ ఇచ్చానో మీతో షేర్ చేసుకుంటున్నాను. బియ్యం కడిగిన నీటిలో కిచెన్లో వచ్చే కూరగాయల వేస్ట్, అరటిపండు తొక్కలు, మజ్జిగ, పప్పు కడిగిన వాటరు ఇవన్నీ 3 రోజులు కడుగులో నానబెట్టాలి. 3 రోజుల తర్వాత ఆ వాటర్ బాగా ఫామ్ అయ్యి వాటర్ పైన ఒక తొరకలాగా వస్తుంది. అప్పుడు వాటర్లో వేసిన కిచెన్లో వేస్ట్ మొత్తం తీసేయాలి.
అప్పుడు వాటర్లోకి కొద్దిగా వాటర్ కలిపి మొక్కలకి 10 రోజులకు ఒకసారి ఇవ్వండి. అప్పుడు నుంచి మొక్కలు బాగా పెరుగుతాయి, పువ్వులు బాగా పూస్తాయి. ఇదంతా ఎందుకంటే చెప్పాను, మొక్కలు పెంచడం అంటే అందరికీ ఇష్టం కదండి. అందుకే నాకు వచ్చిన చిన్న చిట్కా అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ చిట్కా అయితే మీరు కూడా ట్రై చేసి ఏమైందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతేనండి ఇవాల్టి బ్లాగు. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.